ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలియున్న ఒకడని మరికొందరును అనిరి, వాడైతే నేనే అనను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి నజరేయుడు అంటున్నప్పుడు నజరేత్ ప్రాంతం నుంచి వచ్చినవాడని, నజరేత్ అంటే కొమ్మ అని అర్థం, కొమ్మలో నుంచి వచ్చినవాడు అని, పరలోకపు కొమ్మలో నుంచి వచ్చినవాడని. ఆయన నాజీరు వ్రతము చేయబడిన వాడు కాదు, కానీ ఆయన నజరేతు వాడు, నాజరీన్ అని పిలువబడ్డాడే కానీ ఆయన నాజీరు వ్రతము చేయబడిన వాడు కాదు అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, పాత నిబంధన కాలంలో నాజీరు వ్రతము చేయబడినటువంటి సంసోను, యోహాను కూడా అటువంటి వ్రతాన్ని తీసుకున్నాడని. నాజీరు వ్రతము షార్ట్ టర్మ్గా ఉంటుంది, అదే సమయంలో లాంగ్ టర్మ్గా కూడా కొన్నిసార్లు ఉంటుందని యూదా చారిత్రాత్మక పుస్తకాల్లో మనకు కనిపించేటి విషయం. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అంటున్నప్పుడు జీసస్ని ప్రత్యేకంగా ఒక స్పెసిఫై చేసి మాట్లాడుతున్నాము అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయనకు నజరేతు అనేటువంటి ఆ ట్యాగ్ యొక్క అవసరత లేదు. కాకపోతే యేసు అనబడేటువంటి వాళ్ళు బోళ్ళ ముందున్నారు కనుక జషువా అనేటువంటి ఆ గ్రీకు పదం, రక్షకుడు అనేటువంటి అర్థం వచ్చేటువంటి ఆ గ్రీకు పదం జీసస్, అయూసస్ అనేటువంటి మాటల్లోంచి అలా వచ్చిందని మనం తెలుగులో యేసు అని మాట్లాడుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీది కనుక ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థించాలి. ఈ కార్యక్రమం మాది కనుక మేము దేవుని సేవకులుగా, నేను నా వెనకాల కొంతమంది దేవుజనులు వీటి గురించి సమీక్షిస్తూ, వీటి గురించి మాట్లాడుతూ, వీటి గురించి ప్రార్థన చేస్తూ, నా దగ్గరికి వచ్చినటువంటి ప్రార్థనా రిక్వెస్ట్లు, ప్రార్థనా మనవుల్ని నేను స్వీకరించి నా బృందానికి కూడా తెలియజేస్తూ వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. శాంతి టీవీ వ్యూవర్స్ అందరిని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను. హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమ వీక్షకులైన మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. మీ అందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కి. అంతేకాకుండా సంతోష్ జిఎంసి నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువును, మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ సన్నిధానానికి, మీ కృపాసనానికి సమయోచితమైనటువంటి సహాయం కొరకై వస్తున్నాం. మాకు మీ సహాయం కావాలి ప్రభువా. కొండల తట్టు మా కనులెత్తి చూచి మేము కుంగిపోయిన సందర్భాలు ఉన్నాయి ప్రభువా. కొండలను కలుగు చేసినటువంటి సృష్టికర్తమైనటువంటి మా దేవా, నీ వైపు మేము చూస్తున్నాం. మా యజమానుడు అయిన నీ చేతుల వైపు, నీ పిడికిల వైపు, నీ గుప్పిటి వైపు మేము చూస్తున్నాం. నీవు ప్రతి జీవి కోరికను తీర్చేటువంటి దేవుడివి, నీ గుప్పిలు విప్పి వాటిని పోషించేటువంటి దేవుడివి కనుక ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చినట్టు ఈ మంచి ఛానల్ కొరకై, శాంతి టీవీ ఛానల్ కొరకై మీకు వందనం చేస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి నగరం కొరకై, దేశం కొరకై, రాష్ట్రం కొరకై, జిల్లా కొరకై మీకు వందనం చేస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి ఈ వ్యూవర్స్ అందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. వ్యూవర్స్ని పేరు పేరున మీరు దీవించండి, వారి అవసరతలు మీరు తీర్చండి. వారు ఏ డినామినేషన్ అయినా, ఏ చర్చ్ అయినా కానీ వారిని మీరు ప్రత్యేకంగా మీరు దీవించమని అనుకుంటున్నాం. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. శాంతి టీవీ కార్యక్రమాలు మీరు అక్కడ వరకు ఏమాత్రం ఆటంకం లేకుండా, ఆగిపోకుండా ముందుకు సాగడానికి మీరు వనరులు సమకూర్చబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు. హీ మస్ట్ ఇంక్రీజ్ కార్యక్రమం కొరకు, ఆయన హెచ్చవలసినది ఈ కార్యక్రమం కొరకే మీకు వందనం చేస్తూ, గత దినాల్లో మీరు మాతో మాట్లాడారు, ఇక ముందు కూడా మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. మీ చల్లని మెల్లరి స్వరాన్ని మమ్మల్ని మాకు వినిపింపజేస్తూ, అయోగ్యులమైనప్పటికీ కూడా మమ్మల్ని యోగ్యులుగా చేసి, మా చెవులు తెరవ చేసి, ఆత్మ సంబంధమైన చెవులుగా మా చెవులను మార్చి మీ సందేశం వినడానికి, స్వీకరించడానికి అనేక మంది విమర్శకులు ఉన్నప్పటికీ, దుర్విమర్శకులు ఉన్నప్పటికీ, సద్విమర్శకులు ఉన్నప్పటికీ కూడా ప్రభువా సత్యాన్ని ప్రకటింపజేసుకోవడానికి, నీ మాటల్ని, నీ ఉపదేశాన్ని ప్రకటింపజేసుకోవడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మా ముందున్న సమయం మాకు ఆశీర్వాదకరంగా మార్చమని, ఎవరైనా మాలో అనారోగ్యంగా ఉన్నట్టు ప్రియులు ఉన్నట్లయితే వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా గత వారంలో మా ప్రియులు అయ్యా రామకృష్ణ గారు, వారు మీ పిలుపు అందుకొని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. వారి కుటుంబం కొరకు
వారి సతీమణి, కుమారుడు, వారి కుటుంబం కొరకు, పెద్ద కుమార్తె కుటుంబం కొరకు, చిన్న కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీకు వందనం చేస్తున్నాం. కుటుంబ యజమానుల్ని, ప్రియమైన వారిని కోల్పోయి దుఃఖంలో వేదనగా ఉన్నట్టు మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయమని అనుకుంటున్నాం. ప్రభా అయ్యా మీకు వందనం చేస్తున్నాం. తన భర్తను కోల్పోయి దుఃఖంలో విచారంలో ఉన్నటువంటి, కోలుకోలేని స్థితిలో ఉన్నటువంటి మీ దాసురాలు లక్ష్మీ ఆంటీ గారు, ప్రభా వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి కుమారులు ఇద్దరు వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నారు, కుటుంబాలతో ఉన్నారు. మీ దాసురాలు ఒంటరిగా ఉంటుండగా మీ దాసురాలతో మీ సాన్నిధ్యం మీరు దర్శించమని అనుకుంటున్నాం. ఇలా మాకు తెలియకుండా అనేక మంది మా ప్రియులు ఉన్నారు ప్రభా. వారందరి యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి ఆదరణకర్త చేత మీరు వారిని ఆదరించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. వినడం వల్ల ఏం జరుగుతుంది? వినడం మంచిదేనా అంటే వినడం వల్ల మంచిదే, వినడం వల్ల ఎటువంటి నష్టాలు లేవు, వినడం వల్ల ప్రయోజనమే ఉంటుంది. కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినటం వల్ల విశ్వాసం మాత్రమే కాకుండా వినడం వల్ల కలిగేటువంటి 4 విషయాల గురించి గత ఎపిసోడ్లో మీకు జ్ఞాపకం చేశాను. వినడం వల్ల శిష్యత్వం కలుగుతుందని. త్రూ హియరింగ్ డిసైపుల్షిప్ ఆరిజినేట్స్, అనగా వినడం ద్వారా శిష్యత్వం ప్రారంభమవుతుంది, శిష్యత్వానికి పునాది పడుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటి విషయంగా మీకు జ్ఞాపకం చేశాను. రెండవది, వినడం వల్ల సహవాసం కలుగుతుంది. త్రూ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ క్రైస్ట్ లీడ్స్ అస్ టు ఎ ఫెలోషిప్, అనగా స్థానిక సంఘ సహవాసాన్ని గురించి నేను మాట్లాడడం లేదు. పరిశుద్ధుల సహవాసంలో కలుసుకోవడానికి, ఎక్కడున్నా కానీ పరిశుద్ధులను కనుగొని వాళ్ళతో కలుసుకోవడానికి, వాళ్ళతో కూడి రావడానికి ప్రభు అవకాశం ఇస్తాడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. మూడో విషయము, సంతోషం కలుగుతుందని వినడం వల్ల. త్రూ హియరింగ్ హ్యాపీనెస్ విల్ కమ్. వినడం వల్ల సంతోషం కలుగుతుంది అనడంలో సందేహం లేదు. మంచి మాటలు వింటున్నప్పుడు సంతోషం కలుగుతుంది. శుభవార్త ఉంది, దుర్వార్త కూడా ఉంది. పెళ్లి కుమారుని స్వరము విని సంతోషించేటువంటి, పెళ్లి కుమారుని స్నేహితుడు అని పిలువబడిన, తనను తాను పిలుచుకున్నటువంటి బాప్తిజం ఇచ్చి యోహాను గురించి యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 4వదిగా మనం ఆలోచించినట్లయితే వినడం వల్ల సఖ్యత కలుగుతుంది. త్రూ హియరింగ్ హార్మోనీ వుడ్ టేక్ ప్లేస్, అనగా సఖ్యత కలుగుతుంది, సఖ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎవరో ఒకరి మాట వినడం వల్ల సమాధానం లేకుండా కలవరం చెంది యేసు యొక్క శిష్యుల వలన, అపోస్తుల వలన తమ మతము, తమ డినామినేషన్, తమ మత శాఖ పాడైపోతుందని భావిస్తున్నప్పుడు గమలీయేలు చెప్పిన మాట వినడం వల్ల, పెద్దవాడైనటువంటి లేదా వయసులో పెద్దవాడైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి గమలీయేలు మాటలు వినడం వల్ల కొంతమంది యూదా నాయకులు, మత నాయకులు కంట్రోల్ అయ్యారు, నిగ్రహాన్ని పాటించుకోగలిగారు. లేదంటే అపోస్తుల మీద ఇంకా తీవ్రంగా దాడి చేసి ఉండేవాళ్ళు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో. స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 9th chapter 9th verse. వీడే అని కొందరును, వీడే అని కొందరు, వీడు కాడు, వీని పోలి ఉన్న ఒకడని మరికొందరు. వీడు కానే కాదండి, వీడి లాంటోడు, వీడిని పోలి ఉన్నవాడు, ఆ పోలికలు కలిగిన వాడని మరికొందరు అనిరి. వాడైతే నేనే అనేను. నేను చదువుతున్నాను 9వ వచనం. తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. some people said no, it can't be him. Others said, but it looks just like him, it has to be him. All the while the man kept insisting, I am the man who was blind. ఈ చివరి భాగానికి తర్జుమా చేసి చదువుతున్నాను. ఆల్ ద వైల్, ఇలా జరుగుతూ ఉండగా, ద మ్యాన్ కెప్ట్ ఇన్సిస్టింగ్, అనగా అతడు గట్టిగా లేకపోతే నొక్కి ఒక్కానించి చెప్తున్నాడు. అతను ఇంకా చెప్పాలంటే బతికిలాడి చెప్తున్నాడు, వాళ్ళకి తెలియజేస్తున్నాడు, ఐ ఆమ్ ద మ్యాన్ హూ వాస్ బ్లైండ్. ఒకప్పటి గుడ్డివాడిని నేనేనండి, మీరు నా గురించినటువంటి వివాదాలు లేకపోతే సందేహాలకు తావివద్దు. ఐఎమ్ ద సేమ్ పర్సన్. మీరు చాలాసార్లు ధర్మం వేసినటువంటి, దాన ధర్మాలు వేసినటువంటి, నా ద్వారా పుణ్యం కూడగట్టుకున్నటువంటి నేనే, ఐఎమ్ ద సేమ్ పర్సన్ అని అనగా, భిక్షగాడు చూపు పొందిన తర్వాత భిక్షగాని వస్త్రధారణ తీసివేసి, భిక్షగాని ఆహార్యాన్ని తొలగించుకొని అతని యొక్క వస్త్రధారణ కూడా మారిపోయి ఉండొచ్చు.
అదే భిక్ష కానీ వస్త్రం కానీ ఉంటేనా వీడు అతనే అని ఉండేవాళ్ళు. కానీ అతని స్వస్థత జరిగిన తర్వాత అతనిలో మార్పులు జరిగాయి, బాహ్యంగా మార్పులు జరిగాయి. అంతర్యంలో మార్పులు జరుగుతాయి, బాహ్యంలో కూడా, అనగా లోపల వెలుపల మార్పులు జరుగుతాయి. దైవ కార్యము జరిగినప్పుడు, పైనుంచి దైవ కార్యము జరిగినప్పుడు లోపల వెలుపల కార్యాలు జరుగుతాయి అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 9వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నాం, దాన్ని వాడుక భాషలో కూడా చదువుకున్నాం. స్తోత్రం. కొందరు అవునన్నారు, కొందరు అవును అన్నారు, మరికొందరు కాదు అన్నారు. ఇతడు అతనిలా కనిపిస్తున్నాడు, ఇతడు అతనిలా కనబడుతున్నాడు అంతవరకే. ఇతను వేరే, హీస్ ఎ న్యూ మ్యాన్, హీస్ ఎ డిఫరెంట్ మ్యాన్ అని అన్నారు. కానీ అతడు అనగా చూపు పొందిన గుడ్డివాడు స్వయముగా నేనే అతన్ని అని అన్నాడు. స్వయంగా నేనే అతన్ని. అవును అని కొందరు, కాదు అని కొంతమంది. సందిగ్ధావస్థ, ఏది అవును అనేది కరెక్టా, కాదు అనేది కరెక్టా? అవును అంటే ఆ మనుషుడే అని, కాదు అంటే ఆ మనుషుడు కాదు అని. మూడో అభిప్రాయము లేదు, అతనిని పోలినవాడు అని. నాలుగో అభిప్రాయము నేనే అని. ఈ మూడు అభిప్రాయాలు తేలిపోయినాయి, చెల్లుబాటు కాలేదు. ఈ నాలుగో అభిప్రాయము తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంప్రదించడం వల్ల కన్ఫర్మ్ అయింది. ఇతను నా కుమారుడే, ఇతనే అని అంటాడు. మా తల్లిదండ్రులు అక్కడున్నారు, పలాని వాళ్ళ కుమారుణ్ణి, పలానాయన మా తండ్రి, పలానాయన నా తల్లి అని చెప్పిండొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మనం ఇక్కడ చదువుకున్నటువంటి మాట, ఆ చూపు పొందిన వాడు చెప్తున్నటువంటి మాటలు. మన టైటిల్ చూపు పొందిన వాని మాటలు. మోగవాని మాటలని కాదు, మాట్లాడటకు శక్తి పొందిన వాని మాటలని కాదు. చూపు పొందినవాడు, పుట్టి గుడ్డివాడైంది యేసు ద్వారా చూపు పొందినవాడు, స్వస్థత పొందుకున్నవాడు, అద్భుతాన్ని పొందుకున్నవాడు, ఆశ్చర్య కార్యాన్ని పొందుకున్నవాడు, ఒక మిరకల్ పొందుకున్నవాడు, ఒక సైన్ పొందుకున్నవాడు, ఒక వండర్ పొందుకున్నవాడు, ఒక బ్లెస్సింగ్ పొందుకున్నవాడు, ఒక న్యూ సైట్ని పొందుకున్నవాడు, నూతనమైనటువంటి చూపును పొందుకున్నవాడు. స్తోత్రం. హల్లెలూయా. అతని మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఇందులోంచి 6 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. స్తోత్రం. మనకున్నటువంటి ఇంచుమించు ఒక 13-14 నిమిషాల సమయంలో నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయబోతున్నాను. మొట్టమొదటి విషయము 9వ అధ్యాయము 9వ వచనములో అతడు నేనే అని చెప్పాడు. ఇట్ ఈస్ నాన్ బట్ ఐ. నేనే అతన్ని అని కన్ఫర్మ్ చేస్తున్నాడు. మన మాటలు ఎలాగుండాలి, మన మాటలు ఏ విధంగా మాట్లాడాలి మనం అని నేర్చుకోవడానికి ఇందులోంచి 6 పాయింట్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన మాటలు ఎలా ఉండాలి, మన మాటలు ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. ఎదుటి వ్యక్తిని కేవలము బాధ పెట్టడమే పనిగా పెట్టుకొని మనం మాట్లాడడానికి వీల్లేదు. అతని మాటలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి, మన మాటల గురించి చెప్పినప్పుడు కొలసీ పత్రిక 4వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన విషయమే. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. మన సంభాషణ అనగా మన మాటలు, నేను ఇంకోరు మాట్లాడుకోవడం, ఇంకోరు నేను మాట్లాడుకోవడం, ఇంకోరు మాట్లాడుకోవడం, ఆ సంభాషణ అనేది, ఆ కాన్వర్సేషన్ అనేది స్వీట్గా ఉండాలని కాదు, సాల్టీగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపాసహితముగా ఉండాలి, కృపారహితముగా కాదు, కృపాసహితంగా ఉండాలి. అనగా కృప కలిగిన మాటలుగా, కృప కలిగినటువంటి సంభాషణగా. స్తోత్రం. హల్లెలూయా. మన కాన్వర్సేషన్లో కృప ఉండాలి. స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గల వారు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించును. యెహోవా సాన్నిధ్యం అక్కడ ఉంటుంది. దైవ సాన్నిధ్యం ఉంటున్నప్పుడు దైవ సాన్నిధ్యాన్ని గుర్తించి కృపాసహితంగా క్రూరత్వానికి తగినట్లుగా క్రూరంగా కఠినంగా మాట్లాడడం కాదు, కృపాసహితంగా మాట్లాడాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, వినువారికి, క్షమించండి 5వ అధ్యాయం, వినువారికి క్షేమాభివృద్ధి కలుగు చేసేటువంటి మాటలే మాట్లాడండి. అనవసరమైన మాటలు మాట్లాడద్దు, వాళ్ళ వీళ్ళ మీద నిందలేయద్దు, వాళ్ళ వీళ్ళ విషయాలు రాబట్టుకోవాలని ప్రయత్నం చేయొద్దు. రాయబడిన మాటలు క్షేమాభివృద్ధిని కలుగు చేసేటువంటి మాటలు, ఆత్మీయ క్షేమాన్ని కలుగు చేసేటువంటి మాటలు, స్పిరిచువల్ గ్రోత్ కలుగు చేసే మాటలు, ఎడిఫికేషన్ కలుగు చేసేటువంటి మాటలు మాట్లాడండి. కానీ పిచ్చి మాటలు, కాలక్షేపం కోసమైన మాటలు వద్దు అని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. 1, అతను నిశ్చయతతో మాట్లాడు. హీ స్పోక్ విత్ సర్టెనిటీ, ఒక నిశ్చయతతో.
కన్ఫర్మేషన్తో, హీ టాక్ విత్ కన్ఫర్మేషన్తో మాట్లాడాలి. ఒక నిశ్చయత, ఒక జరుగుతున్నటువంటి వివాదాలకి, అయోమయ పరిస్థితికి అతను తెరదించేసి, నో, మీరు నా గురించే మీరు మాట్లాడుకుంటున్నారు, నేనే గుడ్డివాణ్ణి, నేనే ఆ భిక్షగాణ్ణి, నేనే చూపు పొందిన వాడిని, నేనే భిక్షాటన మానివేసిన వ్యక్తిని, నేనే మీకు ఒక వివాదాంశంగా మారినటువంటి వ్యక్తిని, ఒక కాంట్రవర్షియల్ పర్సన్గా మారిన వ్యక్తిని నేనే అని ఈ వ్యక్తి వాళ్ళ ముందుకు తనను తాను ప్రజెంట్ చేసుకుంటున్నాడు. ఒకటి, నిశ్చయితతో మాట్లాడాలని. రెండవది, మనం యోహాను సువార్త 9వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్టయితే, వారు ఆయన ఎక్కడని అడుగగా వాడు నేను ఎరుగను నేను. అంటే ఆయన ఎక్కడ? వెరిసి ఆయన ఎక్కడున్నాడు బాబు? నిన్ను బాగు చేసిన వాడు అనగా నీ కంటికి బురద పూసేదో స్టోరీ చెప్తున్నావుగా, ఏదో కథో, జరిగిన కథో, కట్టు కథో మనకు తెలియదు. ఆ జరిగినటువంటి కథను ఆధారం ఆ మనిషి ఎక్కడా? నువ్వు ఉన్నావు, స్వస్థత ఉంది, నిన్ను స్వస్థపరిచిన వాడు ఎక్కడ? స్వస్థత పొందినవాడు ఉన్నాడు, స్వస్థత ఉంది, కానీ స్వస్థపరిచిన వాడు ఎక్కడ? నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, గొర్రెపిల్ల ఇది. కర్మేలు పర్వతం మీద ప్రశ్న అడగలేదు, కానీ ప్రశ్న ఎలా ఉంటుంది? ఇక్కడ మాంసం ఉంది, కట్టెలు ఉన్నాయి, కానీ నిప్పు ఎక్కడ? ఆదికాండం 22లో గొర్రెపిల్ల ఎక్కడ? ఇక్కడ ప్రశ్న నిప్పు ఎక్కడ? నిప్పు ఆకాశం నుంచి వచ్చింది, దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రశ్న, స్వస్థత పొందినవాడు ఉన్నాడు, స్వస్థత కార్యం మేము చూస్తున్నాం, వాడు కళ్ళు తెరవబడ్డాయి, కానీ స్వస్థపరిచిన వాడు ఎక్కడ? వేర్ ఈస్ ద హీలర్? దట్ బ్లైండ్ మ్యాన్, ద హీల్డ్ బ్లైండ్ మ్యాన్ వాస్ ఇన్ ద సర్చ్ ఆఫ్ హిస్ హీలర్. తనను స్వస్థపరిచిన వాని అన్వేషణలో వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ అన్వేషణకు ఆయన దొరకలేదు, కానీ ఇతన్నే అన్వేషిస్తూ ఆయన వచ్చేసాడు. వైద్యుడే వెతుక్కుంటూ రోగి కోసం వచ్చినటువంటి విచిత్రమైన సందర్భం. సాధారణంగా రోగి వెతుక్కుంటూ వైద్యుడి దగ్గరికి వెళ్తాడు, కానీ బైబిల్లో అది రివర్స్గా ఉంది. పరమ వైద్యుడైనటువంటి మన ప్రభు ఒక రోగిని వెతుక్కుంటూ, అతడు ఒకప్పుడు రోగి, మాజీ రోగి, ఫార్మర్ పేషెంట్, కానీ అతడు ఆత్మ సంబంధమైన రోగి అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఒక రోగి శరీర సంబంధమైన రోగి, అతనికి ఏదో హార్ట్ ప్రాబ్లం, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఈ రోగి ఆత్మీయ రోగిగాను, లేకపోతే మానసిక రోగిగాను, లేకపోతే శారీర సంబంధమైనటువంటి రోగిగా ఉండే అవకాశం ఉంది. 3 విధాలుగా రోగి అయ్యేటువంటి అవకాశం ఉంది. స్తోత్రం. రెండో మాట, నేను ఎరుగను, ఐ డోంట్ నో హిమ్ అని కాదు, కానీ ఐ డోంట్ నో వేర్ హీఈస్. ఆయన ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ కాపురం ఉంటున్నాడు, ఇవన్నీ నాకు తెలియదు. ఆయన ఏమని చెప్పాడు? నేను లేచాను, కడుక్కోమన్నాడు, కనుక్కున్నాను. ఉదయం ఎప్పుడో మొహం కడుక్కున్నాను, మళ్ళీ కడుక్కోవాల్సిన పరిస్థితి. ప్రతి ఉదయం మొహం కడుక్కుంటున్నప్పుడు ఏమీ జరగలేదు, కానీ ఆయన బురదను రాచి ఆయన కడుక్కోమని చెప్పినప్పుడు కడుక్కుంటే కార్యం జరిగింది. తను సొంతంగా కడుక్కున్నప్పుడు ఏమీ జరగలేదు, కానీ ఆయన చెప్పినప్పుడు కడుక్కుంటే, ఆయన చేసినప్పుడు, ఆయన చేయమని చెప్పింది మనం చేస్తే అప్పుడు అద్భుతాన్ని పొందుకుంటాం. మన గుడ్డితనం పోతుంది, ఆత్మీయ అంధత్వం తొలగిపోతుంది అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం హల్లెలూయా. రెండో మాట, నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఏమో నేను ఆయన కోసం వెతుకుతున్నానండి, లేకపోతే ఆయన దొరికితే నాకు చెప్పండి, ఆయన ఎక్కడుంటాడో నాకు తెలియదే అని ఏం మాటలు మాట్లాడకుండా, నేను ఎరుగను, ఐ డోంట్ నో హిమ్, ఐ డోంట్ నో వేర్ హీ ఈస్. మూడో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 9వ అధ్యాయము 15వ వచనం. స్తోత్రం. వాడు ఎలాగ చూపు పొందినో దాన్ని ఊర్చి పరిసయ్యులు కూడా వాడిని మరలా అడుగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా, ఆయన నా కన్నుల మీద బురద పూసాను కదా, బురద ఉంచగా ఎలా బురద చేశాడో చెప్పడం లేదు. నేను కడుగుకొని తన కంటి మీద ఉన్నది అది ఏంటో మరి తనకు తెలియదు, కానీ ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, కడిగి వేసిన తర్వాత తన చేతుల్లో చూసుకున్నప్పుడు కొద్దో గొప్ప బురద అంటింది. ఓహో, తన కంటి మీద బురదను రాశాడనమాట. ఒక భిక్షగాడి కంటి మీద, లేదా ఒక వ్యక్తి కంటి మీద ఇలా బురద రాయడం ఏంటి వైద్య విధానము అనుకొని అతను ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఏదేమన్నప్పటికీ అంతా తన మంచి కొరకే. బురద పోయడం కూడా, బురద చల్లడం కూడా మంచిదే. ఈ రోజులో చాలామంది బురద చల్లుతున్నారు, గుర్తుపెట్టుకోండి, బురద చల్లడం కూడా మంచిదే. స్తోత్రం.
ఆ బురద చల్లినప్పుడు దేవుడు నిన్ను కడిగి శుద్ధునిగా చేస్తాడు. మనుషులు చల్లినట్టు బురద అంతా కడిగేసి ప్రసంగికుల మీద, దైవజనుల మీద, విశ్వాసుల మీద, తోటి సహోదరి సహోదరుల మీద ఇలా బురద చల్లేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అలా చల్లబడినటువంటి బురదను, నీ మీద విసరబడిన బురదను కడిగి వేసి నేను శుద్ధునిగా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అతడు నిజాయితీగా చెప్పేశాడు, తన సాక్ష్యాన్ని గురించి చెప్పాడు. హీ గాట్ ఎ ఛాన్స్ టు షేర్ హిస్ టెస్టిమనీ. స్వస్థత పొందిన తర్వాత నీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరకకపోయిన అవకాశం కల్పించుకొని నీ సాక్ష్యం నువ్వు చెప్పుకోవాలి. యేసు నన్ను బాగు చేశాడని చెప్పుకోవాలి. యేసు నా కంటికి బురద పూశాడు, నేను శిలయం కోనేట్లు వెళ్ళి కడుక్కోమనేది నా ఆలోచన కాదు, అది ఆయన ఆలోచన. ఆయన ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారము నేను కడుక్కునేసరికి శుద్ధుడయ్యాను. ఆయనకే మహిమ, సకల ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే చెల్లు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఇలా జరిగింది. మా సంఘంలో వారం రోజులో, 10 రోజులో, 20 రోజులో, 21 రోజులో ఉపవాస కూడిక జరిపితే ఇలా జరిగిందని కాకుండా, మనిషికి మహిమ కాకుండా, సంఘానికి మహిమ కాకుండా నా ప్రభువు నన్ను స్వస్థపరిచాడనే సాక్ష్యాన్ని మనం చెప్పుకుందాం. ఒకటి, అతడు నిశ్చయితతో మాట్లాడాడు. రెండవది, అతడు నిజాయితీగా మాట్లాడాడు, నిర్మోహమాటంగా మాట్లాడేశాడు. మూడవది, ఆయన నిజాయితీగా మాట్లాడాడు. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయము 17వ వచనం, 9:17. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో అతడు నీ కనులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమను కొనుచున్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. చాలండి, ఆయన ఒక ప్రవక్త అన్నాడు. ఆయన ఏమో నాకు తెలియదండి, ఆయన ఎక్కడుంటాడో నాకు తెలియదు అని చెప్పినవాడు ఆయన గురించి అభిప్రాయం ఏంటి, ఇప్పుడు ఏం అభిప్రాయం చెప్పాలి? అయినా నా అభిప్రాయం ఏముందండి? అడుక్కునేవాడి అభిప్రాయానికి ప్రాధాన్యత ఏంటి? నా అభిప్రాయంతో మీకేం పని అని ఏమాత్రం అనుకోకుండా, ఆలోచించకుండా అతడు చెప్పినట్టు మాట నేను ఒకటి గ్రహించాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ స్త్రీ చెప్పింది, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇతనికి కూడా ఒక గ్రహింపు కలిగింది. నేను ప్రవక్తని అని యేసు చెప్పలేదు. ప్రవక్తనైన నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, యెహోవా నామములో లేచి కడుక్కొని బురద గడిగి వేసుకొని శుభ పొంది అని యేసు ప్రభు చెప్పలేదు. యేసు ప్రభు ప్లైన్గా చెప్పాడు, వెళ్ళు. ఏమంటే ఆ కోనేరు కాదు, గీహోను నది దగ్గర ఉండొచ్చు, బెతస్తా కోనేరు దగ్గర ఉండొచ్చు. ఉత్తరాన్న ఉన్నటువంటి బెతస్తా కోనేరు కాదు, దక్షిణాన ఉన్నటువంటి సిలోయము కోనేటికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి వాష్ చేసుకో, కడుక్కో. స్తోత్రం, హల్లెలూయా. నీ అంధత్వాన్ని కడిగి వేసుకోమని కాదు, అంధత్వము తొలగించబడినట్లుగా నీ కంటికి అంటినటువంటి బురదను కడిగి వేసుకో. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, బురద పోతే నీకు చూపు వస్తుంది. రెండోది, దూలం పోతే నీకు చూపు వస్తుంది. మూడోది, పొరలు పోతే నీకు చూపు వస్తుంది. చూపు రావాలంటే 3 విధాలుగా వస్తుంది. బురద పోవాలి అంటే నీళ్ళలో కడుక్కోవాలి. దూలం తీసేసుకో నీ కంట్లోది, అప్పుడు నువ్వు స్పష్టంగా చూస్తావు. నీకు చక్కటి చూపు రావాలంటే దూలాలు తీసివేయబడాలి, సొంత కంట్లో ఉన్నటువంటి దూలాలు తీసివేయబడాలి. చూపు రావాలంటే పొరల వంటివి రాలాలి. నీ మనస్సులో దాగి ఉన్నట్టు కొన్ని పొరల వంటివి రాలినప్పుడు మాత్రమే చూపును పొందుకోగలవు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. 4వ విషయము, ఆయన ప్రవక్త అని చెప్తున్నాడు. ఒక నిర్ధారణకు వచ్చి, ఒక డిటర్మినేషన్కి వచ్చి, ఒక కన్క్లూషన్కి వచ్చి చెప్తున్నాడు, హీ మైట్ బి ద ప్రాఫెట్. మోషే చెప్పినటువంటి ప్రవక్త, మనం ఎదురు చూస్తున్నట్టు ప్రవక్త, హీ మైట్ బి ద ప్రాఫెట్. ఆయన ప్రవక్త అయినొచ్చు, ఆయన ప్రవక్త అని నేను నమ్ముతున్నాను అని చెప్పాడు. 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 9వ అధ్యాయము 27వ వచనం. ఇందాక మీతో చెప్పితేనే గాని మీరు వినకపోతే, ఓ మీరు వినేవాళ్ళు కాదు, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా? మీరు ఆయన శిష్యులకు కోరుచున్నారా? ఏమండి, ఏంటి మళ్ళీ అడుగుతున్నారు? ఏంటి మళ్ళీ ఇంటర్వ్యూలు? ఏం మరి నాకు మాత్రం ఆయన శిష్యులుగా మారాలనుంది. ఒకవేళ మీరు కూడా ఆయన శిష్యులుగా మారతారా ఏంటి? చెప్పండి, ఏదో విషయం చెప్పండి. ఈసారి ఆయన నేను కలుసుకున్నప్పుడు, పొరపాటున కలుసుకున్నప్పుడైనా, లేకపోతే అనుకోకుండా కలుసుకున్నప్పుడైనా ఆయన కలుసుకుంటే, అయ్యా పలాని వాళ్ళు నీ శిష్యులుగా మారాలనుకుంటున్నారని చెప్తాను. మీరు ఆయన శిష్యులు కాగోరుచున్నారా? ఒక నిరీక్షణ, ఆయన శిష్యులుగా మారాలి అనేటువంటి నిరీక్షణ.
ఆయన శిష్యులుగా వారు మారతారేమో అన్నట్టు నిరీక్షణతో ఆయన మాట్లాడాడు, నిరీక్షణ కలిగి మాట్లాడాడు. ఒకటి నిశ్చయతతో మాట్లాడాడు, రెండోది నిర్మోహమాటంగా మాట్లాడాడు, మూడోది నిజాయితీగా మాట్లాడాడు, నాలుగోది నిర్ధారణకు వచ్చి మాట్లాడాడు, ఐదోది నిరీక్షణ కలిగి మాట్లాడాడు. ఆరో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 33వ వచనం. 9వ అధ్యాయం 33వ వచనం. స్తోత్రం. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని యెడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆయనకు ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి మాట్లాడాడు, ఆయనలో పెరిగినటువంటి నమ్మకాన్ని బట్టి, ఆయనలో ఉంచబడినటువంటి నమ్మకాన్ని బట్టి చెప్తున్నాడు. ఈయన దేవుని యొద్ద నుంచి పంపబడకపోతే ఏమీ చేయలేడు. ఈయన దేవుని యొద్ద నుంచి పంపబడ్డాడు. ఈయన దేవభక్తుడై ఉన్నాడు. ఈయన ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు, ఈయన కార్యం చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చెప్తున్నట్టు మాట చూడండి, లేదా ఆ యవనస్తుడు, లేకపోతే అతను ఆ గుడ్డివాడు, చూపు పొందిన గుడ్డివాడు చెప్తున్న మాటలు. ఈయన ఏమీ చేయలేడు. ఇప్పుడు చేస్తున్నాడు అంటే కారణం ఒకటి ఉంది. ఈయన దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కాని యెడల ఏమీ చేయనేరడని మీరు తెలుసుకోవాలి అని వారితో చెప్పాడు. తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వాళ్ళతో చెప్పాడు. మనం కూడా ఈ వ్యక్తిలాగా నిశ్చయితతో మాట్లాడదాం, నిర్మోహమాటంగా మాట్లాడదాం, నిజాయితీగా మాట్లాడదాం, నిర్ధారణకు వచ్చి మాట్లాడదాం, నిరీక్షణతో మాట్లాడదాం, నమ్మకం కలిగి మాట్లాడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. చూపు పొందిన వాని మాటలు మీరు మాకు తెలియజేశారు. అతను మాట్లాడినట్లుగా మేము మాట్లాడగలడు. మాట్లాడడానికి అతన్ని మాదిరిగా మా ముందు ఉంచారు. మీరు పరిశుద్ధాత్మదేవ, మీరు మా ముందుకు ఆయన్ని తీసుకొచ్చేందుకు మీకు వందనం చేస్తున్నాం. అయా, మేము నిజాయితీగా మాట్లాడాలని, నిర్మోహమాటంగా మాట్లాడాలని, నిర్ధారణకు వచ్చి మాట్లాడాలని, నిరీక్షణ కలిగి మాట్లాడాలని, నమ్మకాన్ని బట్టి మాట్లాడాలని. స్తోత్రం. ఇలా మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తూ, సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, మీరు ఇంకా నువ్వు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, మాకు లోతైన సంగతులు మీరు తెలియజేయమని, నడిపించమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలము ఇదే సమయంలో ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. 8 గంటల నుంచి 8:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 4:30 వరకు ఆ రిపీటెడ్ ప్రోగ్రామ్, లేకపోతే ఉదయం వేసినట్టు ప్రోగ్రామ్ సాయంత్రమే వస్తుంది. కాబట్టి మీరు చూసి, ఉదయం మిస్ అయిన వాళ్ళు సాయంత్రం చూసి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందే కోరుతున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.